వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఇప్పుడు మనకి దగ్గరలో శివరాత్రి ఉంది కదండి. సో శివరాత్రికి అందరూ కూడా చాలా వరకు ఉపవాసం ఉంటారు. సో ఉపవాసం ఉన్న రోజున అల్లం లేదంటే వెల్లుల్లి, ఆనియన్స్ అలాంటి వాళ్ళు చాలా మంది తీసుకోకుండా ఉంటారు ఫుడ్లో. సో అలాంటి వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ ఇది. సో ఇది వచ్చేసి ఏంటంటే సగ్గు బియ్యంతో ఉప్మా చేస్తా ఉన్నాను. చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ సగ్గు బియ్యం కూడా చాలా 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 హెల్దీ కదా మనకి. సో ఇది ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను ఒక కప్ ఆఫ్ సగ్గు బియ్యం తీసుకున్నాను. సో మీరు మీ ఇంట్లో ఏ మెజర్మెంట్తో అయినా తీసుకోవచ్చు. ప్రజెంట్ అయితే నేను ఈ మెజర్మెంట్తో తీసుకుంటున్నాను. సో ఒక కప్ ఆఫ్ సగ్గు బియ్యంని ఒక 3 to 4 టైమ్స్ మంచిగా వాష్ చేసేసుకోవాలి. ఎందుకంటే సగ్గుబియ్యంలో కొంచెం చిన్నగా వైట్ వల్ల వస్తూ ఉంటాయి. సో అవన్నీ కూడా క్లియర్ అయ్యేంత వరకు మనం 3 to 4 టైమ్స్ అయినా బాగా వాష్ చేసేసుకోవాలి. అండ్ వాష్ చేసుకుంటున్నప్పుడు కూడా మంచిగా గట్టిగా ఓవర్గా ప్రెస్ చేయకపోయినా కూడా కొంచెం అలా ప్రెస్ చేస్తూ మనం వాష్ చేసుకుంటే ఏంటంటే మనకి సగ్గుబియ్యంలో ఉన్న చిన్నవన్నీ కూడా పోతాయి అన్నట్టు. సో ఇలా మొత్తం బాగా వాష్ చేసుకున్నాక మనం ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో మనం ఇక్కడ బాగా అంటే నానబెట్టేసేయాలి. అయితే దీన్ని ఎంతసేపు నానబెడతారనేది కంప్లీట్గా మీ ఆప్షను. బట్ నేనైతే తీసుకునింది నార్మల్గా మనకి ప్రతి కిరాణా స్టోర్లో దొరికే నార్మల్ షాప్లో కూడా దొరికే సగ్గుబియ్యము. సో ఇవైతే నాకు ఒక 2 అవర్స్లోనే బాగా నానిపోయాయి. అంటే మనకు మెత్తగా అయిపోతాయి. ఎంత మెత్తగా అయిపోతాయి అంటే ఇట్లా ప్రెస్ చేస్తే మెత్తగా ఇలా అయిపోయేట్టుగా అలా ఉంటుంది. సో ఇప్పుడు నేనైతే ఏ కప్పుతో తీసుకున్నానో మన సగ్గుబియ్యం అనేది అదే కప్పు అంత కప్ ఆఫ్ వాటర్ తీసేసుకొని దాన్ని ఇంకా మీరు ఓవర్ నైట్ అయినా నానబెట్టేసుకోవచ్చు టైం ఉందంటే. లేదంటే ఒక 2 to 3 అవర్స్ అయినా కూడా బాగా నానిపోతాయి. మనకి సగ్గుబియ్యం కూడా బాగా వాటర్ అంతా పీల్ చేసుకుంటుంది. సో ఇది చూడండి నేను ఒక 2 to 3 అవర్స్ అలా నానబెట్టేశాను. సో అలా నానబెట్టేసిన తర్వాత చూడండి మొత్తం వాటర్ అంతా పీల్ చేసుకుంది. అండ్ మనకి సగ్గుబియ్యం కూడా ఎంత స్మూత్గా అయిపోతుంది అంటే ఇలా ప్రెస్ చేస్తే మెత్తగా అయిపోయేంత స్మూత్గా ఉంటుంది. సో ఒకవేళ దీంట్లో కనుక ఇంకా ఎక్సెస్ వాటర్ ఉన్నాయేమో అని అనిపిస్తే నేనైతే స్ట్రెయినర్తో కొంచెం అలా స్ట్రెయిన్ చేసేసుకుంటున్నాను. బట్ నాకైతే ఒక్క 1 డ్రాప్ వాటర్ కూడా రాలేదు. ఎందుకంటే బాగా పీల్ చేసుకున్నాయి మంచిగా సగ్గుబియ్యము. సో పొడి పొడిగా అయిపోయాయి చూడండి. ఇలా మనం చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా. నేనైతే చాలాసేపు చూసాను వాటర్ ఏమన్నా వస్తాయేమో అన్నట్టుగా. బట్ వాటర్ ఏం రాలేదు. సో కంప్లీట్గా మంచిగా డ్రైన్ అయిపోయాయి వాటర్ అన్నీ కూడా. సో ఇలా కంప్లీట్గా డ్రైన్ అయిపోయినాక మనం ఈజీగా ఇంకా మనము మిక్సీ పట్టేసుకొని ఉప్మా చేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసేసుకొని దాంట్లోకి ఒక 5 to 6 పచ్చిమిర్చి అండ్ అలాగే అల్లం కూడా తీసేసుకుంటున్నాను ఇక్కడ. ఎవరైతే ఫాస్టింగ్ ఉన్న రోజు అంటే ఉపవాసం ఉన్న రోజు అల్లం, వెల్లుల్లి, ఆనియన్ 3 కూడా స్కిప్ చేస్తే వాళ్ళకైతే మీరు అల్లం స్కిప్ చేయొచ్చు. లేదు మేము ఆనియన్ అండ్ వెల్లుల్లి మాత్రమే స్కిప్ చేస్తాము, అల్లం తీసుకుంటాం అనుకునే వాళ్ళకి ఇలా అల్లంతో మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఇంకా మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. దానికోసమని స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పల్లీలు వేయించేస్తా ఉన్నాను నేను ఇక్కడ. సో పల్లీలు అనేవి దీన్ని మనం తింటున్నప్పుడు మనకు వస్తూ ఉన్నప్పుడు కూడా బాగుంటుంది. లేదంటే దీన్ని పౌడర్ చేసేసుకొని అంటే మంచిగా ఒక క్రష్ చేసేసుకున్న తర్వాత దాన్ని మనం ఉప్మాలో వేసుకుంటే కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మన ఉప్మా కూడా పొడి పొడిగా చాలా చాలా బాగా వస్తుంది. సో దానికోసమని ఇక్కడ నేనైతే మంచిగా ఫ్రై చేసేసుకున్నాను. సో త్వరగా ఫ్రై అయిపోతాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే దీన్ని చాలా లో ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనకి లోపల దాకా మంచిగా కుక్ అవుతుంది పల్లీలు అనేవి. సో దానికోసమని. సో ఇప్పుడు ఏం చేయాలంటే పల్లీలు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో ఈ పల్లీలు అన్నీ వేసేసి కూడా బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. కోర్సుగా అయితే ఏం అవసరం లేదు, మెత్తగా చేసుకున్నా కూడా బాగుంటుంది. సో ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత దీన్నంతా కూడా వేరే బౌల్లోకి తీసేసుకోవాలి. సో ఇలా వేరే బౌల్లోకి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు సేమ్ అదే మిక్సీ జార్లోకి ఇందాక చెప్పాను కదా పచ్చిమిర్చి అండ్ అల్లం 2 కూడా మిక్సీ పట్టేసుకోవాలి. సో 2 కూడా మిక్సీ పట్టేసుకొని దాన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి నేను ఒక ఆలు తీసుకున్నాను, ఒక మీడియం సైజుగా ఉండే ఆలుని తీసేసుకున్నాను. సో ఈ ఆలుని వచ్చేసి ఉడకబెట్టేసుకున్నాను ఆల్రెడీ నేను. సో అలా ఉడకబెట్టేసుకున్న ఆలుని మనం పక్కన పెట్టేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇంకా మనం ప్రాసెస్ స్టార్ట్ చేయడమే. సో ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టేసుకున్నాను. ఇది వచ్చేసి కొంచెం మీడియం బాటమ్ అనేది థిక్గా ఉండేది. ఎందుకంటే కొంచెం మన సగ్గుబియ్యం అనేది త్వరగా మాడిపోకుండా ఉంటుంది. సో దానికోసమని. సో దీంట్లోకి ఇంకా మనం కొంచెం ప్యాన్ అనేది హీట్ అయినాక దీంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నేను నెయ్యి వేస్తున్నాను. మీరు నెయ్యి ప్లేస్లో ఆయిల్ కూడా వేసేసుకోవచ్చు. బట్ నెయ్యి వేస్తే ఏంటంటే ఫ్లేవర్ అనేది చాలా 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 బాగుంటుంది. సో దానికోసమని నెయ్యి వేసుకున్నాను. ఒకవేళ మీరు నెయ్యి తినే వాళ్ళైతే ఆయిల్తో వేసుకున్నా బాగుంటుంది. బట్ నెయ్యి వేసుకుంటే టేస్ట్ ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది. అండ్ నెయ్యి ఫ్లేవర్ కూడా చాలా చాలా బాగుంటుంది కదా. సో నెయ్యి అలా వేసేసుకొని కొంచెం కరగనివ్వాలి. నెయ్యిని త్వరగానే కరిగిపోతుంది. సో ఇంకా మనం ఇలా కరిగిన తర్వాత
పోపుగా అయితే నేను జస్ట్ ఓన్లీ జీలకర్ర మాత్రమే వేస్తా ఉన్నాను. సో జీలకర్ర వేసేసేయాలి. దాంతో పాటు మన మిక్సీ పట్టుకుని ఉంది కదా, అల్లం అండ్ పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, సో అది కూడా కొంచెం అలా నెయ్యిలో ఫ్రై చేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. సో దానికోసమని అదంతా కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా నెయ్యిలో ఫ్రై చేయడం వల్ల మంచి టేస్ట్తో పాటు మంచి అరోమా కూడా వస్తుంది, చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు ఇది కొంచెం అలా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఒక్కొక్కటిగా యాడ్ చేసేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇది ఫ్రై అయినాక దీంట్లోకి కొంచెం పసుపు వేసేస్తా ఉన్నాను నేను. ఇంకా మనం అన్ని దాంట్లోకి వేసేదే కదా, సో పసుపు వేసేస్తా ఉన్నాను. పసుపు వేసేసినాక కూడా పసుపుతో పాటు ఇది కూడా కొంచెం అలా లైట్గా ఫ్రై చేసేసేయాలి. ఇదంతా కూడా మీరు సిమ్ టు మీడియం ఫ్లేమ్లో చేయాలి. హై ఫ్లేమ్లో అయితే అస్సలు చేయొద్దు, ఫాస్ట్గా అయిపోతుంది అన్నట్టుగా. త్వరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది అండ్ మాడిపోతే అస్సలు బాగుండదు కదా. సో ఇది కొంచెం అలా ఫ్రై అయినాక మనం ఆల్రెడీ పక్కన డ్రైన్ చేసి పెట్టుకున్నాం కదా, సో ఆ సగ్గుబియ్యం మొత్తం కూడా దీంట్లోకి వేసేసుకోవాలి. సో సగ్గుబియ్యం చాలా పొడి పొడిగా ఉంటుంది అండ్ ఓవర్గా ప్రెజర్ పెట్టి ఏం కలపాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇలా అంటే మెత్తగా అయిపోయేంత స్మూత్గా అయిపోయింది సగ్గుబియ్యము. సో దానికోసమని నీట్గా అలా కలిపేసుకోవాలి కొంచెం స్లోగానే. సో చూడండి, మనం వేసిన పచ్చిమిర్చి అండ్ పసుపు ఫ్లేవర్ అంతా కూడా దీనికి పట్టేట్టుగా బాగా కలిపేసుకోవాలి. అండ్ దీంట్లోకి ఇందాక చెప్పాను కదా, మీడియం సైజు పొటాటో ఒకటి నేను కొంచెం బాయిల్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లో వేసేసుకోవాలి. ఇది వేయడం వల్ల ఏంటంటే పొటాటో కొంచెం అందులోటి కొంచెం ఉపవాసం ఉండుంటారు కాబట్టి కొంచెం ఎనర్జీ ఇస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే తింటున్నప్పుడు అలా పొటాటో తగులుతుంటే కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఇలా పొటాటోతో మొత్తం వేసేసి కొంచెం అలా ఫ్రై అవ్వనివ్వాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా మనం ఇంకా అంటే పచ్చివే కదా, పొటాటో అయినా మనం బాయిల్ చేసాము, సగ్గుబియ్యం కూడా పచ్చివే కాబట్టి కొంచెం అలా ఆ నెయ్యిలో ఫ్రై అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది. సో దానికోసం అలా ఫ్రై చేసుకున్నాక దాంట్లోకి కొంచెం మీ రుచికి మీ టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్ కూడా వేసేసేయాలి. ఇలా సాల్ట్ వేసేసి మొత్తం కూడా బాగా కలిపేసేయాలి, సాల్ట్ అంతా మొత్తం పట్టేసేట్టుగా. సో ఇలా సాల్ట్ వేసేసినాక కొంచెం దాన్ని అలాగే వదిలేయాలి, అంటే కొంచెం పచ్చి స్మెల్ అలా పోయేదాకా వదిలేసి ఇంకా మూత పెట్టేసి జస్ట్ ఒక 1 minute అలా కుక్ చేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువసేపు ఏం అవసరం లేదు. సో జస్ట్ అలా 1 minute అయితే సరిపోతుంది, ఎందుకంటే మనం వేసిన సాల్ట్ అవన్నీ కూడా బాగా మిక్స్ అయిపోయి బాగా ఉడికిపోయేట్టుగా. ఇవన్నీ కూడా మనం బాయిల్ చేసినవే కాబట్టి, అంటే ఆల్రెడీ పొటాటో బాయిల్డ్గానే ఉంది అండ్ సగ్గుబియ్యం కూడా చాలా మెత్తగా అయిపోయాయి కాబట్టి జస్ట్ అలా చేస్తే సరిపోతుంది అంతే, ఓవర్గా కుక్ చేయాల్సిన అవసరం లేదు. సో తీసిన తర్వాత కొంచెం అలా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి ఫస్ట్ మనం ఫ్రై చేసుకున్న పల్లీల పొడి ఉంది కదా, సో దాన్ని కూడా పల్లీల పొడిని కూడా మొత్తం వేసేసుకోవాలి. 2 tablespoons కాబట్టి నాకైతే ఇది పర్ఫెక్ట్గా సరిపోయింది. మీరు ఎక్స్ట్రా తీసుకుంటే పక్కన తీసి పెట్టేసుకోండి. సో ఇలా పల్లీల పొడిని కూడా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పల్లీల పొడి వేయడం వల్ల ఏంటంటే మన ఉప్మా అనేది చాలా పొడి పొడిగా వచ్చేస్తుంది, ఎక్కడ కూడా ముద్దగా ఉన్నట్టుగా అసలు అనిపించదు. మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా, బాగా పొడి పొడిగా ఉండింది. అండ్ ఇలా పొడి పొడిగా ఉంటేనే తినడానికి కూడా చాలా బాగుంటుంది ముద్ద ముద్దగా కంటే. సో ఇప్పుడు లాస్ట్లో ఇంకా కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేస్తా ఉన్నాను. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది మనది ఉప్మా అనేది, చాలా సింపుల్గా అయిపోతుంది. ఏంటంటే కొంచెం మనము దాన్ని నానబెట్టుకోవడమే కొంచెం వర్క్ అంతే, రిమైనింగ్ అంతా కూడా చిటికెలా అయిపోతుంది. 5 minutes కూడా పట్టదు నిజం చెప్పాలంటే. సో దాన్ని మాత్రం మీరు ఓవర్ నైట్ నానబెట్టేసుకున్నా లేదంటే ఒక 2 hours ముందు నానబెట్టుకున్నా సరిపోతుంది. అండ్ లాస్ట్లో కొన్ని పల్లీలు నేను నెయ్యిలో వేయించిన పల్లీలు వేసేస్తా ఉన్నాను, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. నెయ్యి ఫ్లేవర్ తగిలింది ఏదైనా భలే టేస్టీగా ఉంటుంది కదా. సో ఇలా పల్లీలు వేసేసినాక మొత్తం కూడా కలిపేసేయాలి. మనం తింటున్నప్పుడు ఇలా ఆలు అయినా లేదంటే పల్లీలు అయినా తగులుతూ ఉంటే అండ్ దట్టు నెయ్యిలో బాగా వేయించింది కాబట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో అంతే, ఇంకా మన ఉప్మా అయిపోయింది, చాలా సింపుల్గా అయిపోయింది కదా అండ్ చాలా పొడి పొడిగా ఉంటుంది. సో ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే బెల్ ఐకాన్ అనేది ఎనేబుల్ అవుతుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.